మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందు. మనకైతే హెచ్పిసిఎల్ అనే సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, హెచ్పిఎల్ అనే సంస్థలో ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఫీజు ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, జీతం ఎంత, ఎగ్జామ్ ఉంటుందా ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం వీడియోలో చూస్తాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వస్తే మనం ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, దాని యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చింది అంటే హెచ్పిసిఎల్ నుంచి వచ్చింది. మరి ఈ హెచ్పిసిఎల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, దీని పని ఏంటి, ఈ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్పిసిఎల్ అనే సంస్థ, మరి ఈ హెచ్పిసిఎల్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పడింది అంటే 1974 జూలై 15వ తారీఖు నాడు ఏర్పడింది. మరి ఇది ప్రభుత్వ రంగ సంస్థనా, ప్రైవేట్ రంగ సంస్థనా అంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ప్రభుత్వ రంగ సంస్థ మరియు మహారత్న హోదా కలిగిన సంస్థ. మరి ఈ హెచ్పిసిఎల్ అనే సంస్థకు మహారత్న హోదా ఎవరు కల్పించారంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపిఈ అనే సంస్థ కల్పించింది. అంటే డిపిఈ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ హెచ్పిసిఎల్ అనే సంస్థకి మహారత్న హోదాను అయితే కల్పించడం జరిగింది. ఎప్పుడు కల్పించారంటే 2019 సంవత్సరంలో కల్పించారు. మరి ఒక సంస్థకు మహారత్న హోదా కల్పించాలంటే ఆ సంస్థ ఏ ప్రమాణాలను కలిగి ఉండాలంటే ఏదైనా ఒక సంస్థకి మహారత్న హోదా కల్పించాలంటే ముందుగా ఆ సంస్థ నవరత్న హోదాలో లిస్ట్ అవుట్ అయి ఉండాలి. దానితో పాటు భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుట్ అయి ఉండాలి. దానితో పాటు గడిచిన 3 సంవత్సరాలలో ఆ సంస్థ యొక్క, అంటే ఉదాహరణకి హెచ్పిసిఎల్ సంస్థ ఉంది. ఈ హెచ్పిసిఎల్ అనే సంస్థ మహారత్న హోదా పొందాలంటే గడిచిన 3 సంవత్సరాలలో ఈ హెచ్పిసిఎల్ యొక్క సంస్థ యొక్క లాభం 5,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండాలి. దానితో పాటు గడిచిన 3 సంవత్సరాల్లో ఈ హెచ్పిసిఎల్ యొక్క నికర విలువ వచ్చేసి 15,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండాలి. దానితో పాటు గడిచిన 3 సంవత్సరాలలో దీని యొక్క టర్నోవర్, అంటే వార్షిక టర్నోవర్ వచ్చేసి 25,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండాలి. ఈ ప్రమాణాలను ఏ సంస్థ అయితే పాటిస్తుందో ఆ సంస్థకైతే ఈ మహారత్న హోదానైతే కల్పించడం జరుగుతుంది. మరి ఒక సంస్థకు మహారత్న హోదా కల్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టాలంటే ఖచ్చితంగా మనకైతే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. కానీ మహారత్న హోదా పొందిన కంపెనీలు, అంటే మహారత్న హోదా పొందిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు ప్రభుత్వ అనుమతి లేకుండా 5,000 కోట్ల వరకు అయితే పెట్టుబడి పెట్టవచ్చు. ఇదొక లాభం. అంతేకాకుండా విదేశాలలో కూడా ఈ కంపెనీలు అయితే స్థాపించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. మరి ఈ హెచ్పిసిఎల్ అనే సంస్థ ఏం పని చేస్తుందంటే రిఫైనింగ్ చేస్తుంది. మరి రిఫైనింగ్ అంటే విదేశాల నుండి కానీ లేదా స్వదేశాల నుండి కానీ ముడి చమురు అయితే తీసుకుంటుంది. ఆ ముడి చమురును తీసుకొని దాన్ని శుద్ధి చేసి పెట్రోల్ గాను, డీజిల్ గాను, కిరోసిన్ గాను తయారు చేస్తుంది. ఇలా తయారు చేసిన ఈ ముడి చమురు ఏదైతే ఉందో దానిని పెట్రోల్ బంకులలోకి సరఫరా చేస్తుంది. దీని పని మెయిన్ ఇది. అంటే హెచ్పిసిఎల్ యొక్క పని ఏంటంటే ముడి చమురుని తీసుకొని దానిని పెట్రోల్ గాను, డీజిల్ గాను, కిరోసిన్ గాను తయారు చేయడమే దీని యొక్క పని. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు అని చెప్పుకున్నాం, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ పోస్టులు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రెషర్కి సంబంధించి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అంటే ఏ పొజిషన్లు ఖాళీగా ఉన్నాయి, దానికి సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ కావాలా వద్దా, దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, 10 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ వాళ్ళ అర్హులు 20 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అర్హులే. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 3 సంవత్సరాల డిగ్రీ అయితే క్వాలిఫై ఉండాలి, ఎనీ డిగ్రీ. ఇందులో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మరియు మెడిసిన్ చేసిన వాళ్ళు మాత్రం దీనికైతే ఎలిజిబుల్ కాదు. కేవలం డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. దీనిలోనే మరో పొజిషన్ అయిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్. మొత్తం ఖాళీలు వచ్చేసి 19 ఖాళీలు. ఏజ్ వాళ్ళ అర్హులు 20 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అర్హులే. మరి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు రెగ్యులర్గా, అంటే 3 సంవత్సరాలు ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనిలోనే మరో పొజిషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్. దీనికి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, 207 ఖాళీలు ఉన్నాయి.
ఏజ్ వాళ్ళ అర్హులు 20 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అర్హులే. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకైతే ఎలిజిబుల్. ఎన్ని సంవత్సరాలు మెకానికల్ ఇంజనీరింగ్? 3 సంవత్సరాల మెకానికల్ ఇంజనీరింగ్. దీనిలోనే మరో పొజిషన్ అయినా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 117 ఖాళీలు ఉన్నాయి. మరి ఏజ్ వాళ్ళ అర్హులు 20 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అర్హులే. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉంటారో, అది కూడా 3 సంవత్సరాల డిప్లొమా ఫుల్ టైం ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. దీనిలోనే మరో పొజిషన్ అయినా జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్. మరి దీనికి సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే 20 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అర్హులు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 27 ఖాళీలు ఉన్నాయి. ఆ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే 3 సంవత్సరాల డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్లో చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఆఫీసర్ ఐఏఎస్ పొజిషన్కి సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే 20 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దానికి అర్హులు. మరి దానికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 20 ఖాళీలు ఉన్నాయి. మరి ఆఫీసర్ ఐఏఎస్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాలంటే 4 సంవత్సరాల రెగ్యులర్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో ఎందులో అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫీసర్ ఐఏఎస్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా ఎవరైతే ఎంసీఏ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఆ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఆఫీసర్ సిబిజీ ఆపరేషన్స్. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఒకటే ఖాళీగా ఉంది. ఏజ్ వాళ్ళ అర్హులు 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అర్హులే. మరి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి ఉండాలి. మరి ఎక్స్పీరియన్స్ కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అంటే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఎవరైతే ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి 30 సంవత్సరాలలోపు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆఫీసర్ సిబిజీ ఆపరేషన్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరో పోస్ట్ అయినా హెచ్ఆర్ లీగల్ ఆఫీసర్. మరి ఈ పోస్టులో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 2 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ వాళ్ళ అర్హులు 20 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే. మరి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే లా క్వాలిఫై ఉండాలి. 3 సంవత్సరాల లా ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ హెచ్ఆర్ లీగల్ ఆఫీసర్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఒకవేళ 3 సంవత్సరాల లా లేదు, మరి 5 సంవత్సరాల లా ఉంటే ఎలిజిబుల్ అంటే ఇంటిగ్రేటెడ్ లా చేసిన వాళ్ళు కావచ్చు, లేదా 3 సంవత్సరాల లా చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కానీ ఈ హెచ్ఆర్ లీగల్ ఆఫీసర్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఇలా ఈ విధంగా ప్రెషర్ పోస్టుల్లో వివిధ పొజిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పొజిషన్స్ సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు, ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి, వీటికి సంబంధించిన సమాచారాన్ని అయితే ఈ వీడియోలో ఇచ్చాము, చూడండి ఒకసారి. ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ సంబంధించి పొజిషన్ ఏంటంటే సీనియర్ ఆఫీసర్ సిబిజీ ఆపరేషన్స్. ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎనీ బ్రాంచ్లో 4 సంవత్సరాల ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో 2 సంవత్సరాల ఎంఈ కానీ ఎంటెక్ కానీ, ఎందులో బయోటెక్నాలజీలో ఎంఈ కానీ లేకపోతే ఎంటెక్ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ సీనియర్ ఆఫీసర్ సిబిజీ ఆపరేషన్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఆ పోస్టుకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ఒకటే ఖాళీగా ఉంది. మరి ఈ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ పోస్ట్కి సంబంధించి మరో పొజిషన్ ఏంటంటే సీనియర్ ఆఫీసర్. ఎందులో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో సీనియర్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఖాళీ ఉంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 4 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఏజ్ ఉండాలంటే 20 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే 4 సంవత్సరాలు ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో ఎందులో అంటే మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ, సివిల్ ఇంజనీరింగ్లో కానీ ఎవరైతే 4 సంవత్సరాల ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ పోస్ట్కి సంబంధించి వివిధ రకాల పోస్టులు అయితే చాలా ఉన్నాయండి. దానికి సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఈ వీడియోలోనైతే ఇచ్చాము, ఒకసారి పరిశీలించండి. ఇదే సంస్థ నుండి ఇప్పటివరకు చెప్పుకున్న ఇదేనేమో రెగ్యులర్ పోస్టులు, కానీ ఇందులోనే ఒక కాంటాక్ట్ పోస్ట్ కూడా ఉంది. ఏంటి ఆ కాంటాక్ట్ పోస్ట్ అంటే సీనియర్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ అండ్ అడ్వైజర్. ఎందులో ఐటీ అండ్ ఓటీలో. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే ఒకటే పోస్ట్ ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే 39 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అర్హులే. మరి దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 4 సంవత్సరాలు ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. దేనిలో చేసి ఉండాలి? అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో, అంటే
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 4 సంవత్సరాల రెగ్యులర్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సీనియర్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఫ్రెషర్స్లో కానీ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్లో కానీ ఏజ్ విషయంలోనూ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలోనూ అన్ని పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని అయితే ఇవ్వలేదండి. కేవలం కొన్ని పోస్టులను మాత్రమే తీసుకొని ఎగ్జాంపుల్గా అయితే ఇవ్వడం జరిగింది. మిగతా పోస్టులన్నిటిని కూడా మేము వీడియోలో అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాము. దయచేసి వాటిని కూడా పరిశీలించి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలో చూసి మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి సెలక్షన్ అనేది వివిధ దశల్లోనైతే ఉందండి. మొదటగా అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, లేదా రిటర్న్ టెస్ట్ ఉంటుంది, లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకు వచ్చేసి గ్రూప్ టాస్క్ ఉంటుంది. ఈ గ్రూప్ టాస్క్ను కూడా ఎవరు పూర్తి చేస్తారో వాళ్ళకు వచ్చేసి సైకోమెట్రిక్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఈ సైకోమెట్రిక్ అసెస్మెంట్ని ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకు వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ను కూడా ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకు వచ్చేసి మూడ్ కోర్ట్ ఉంటుంది. ఈ మూడ్ కోర్ట్ కూడా ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకు వచ్చేసి పర్సనల్ లేదా టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూని ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకు వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది కొన్ని పోస్టులకు మాత్రమే ఉంది. ఏది? ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది. మొత్తానికి ఎంపిక విషయంలో 4-5 దశలు అయితే ఉంటాయండి. మెయిన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఆ తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ. ఫైనల్గా ఇంటర్వ్యూలో ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో వాళ్ళనైతే తుది జాబితాకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూసీ వాళ్ళు ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసి మొత్తం ఫీజు వచ్చేసి 1180 రూపాయలు. దీనిలోనే 18% GST కూడా ఉంది. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ఫీజు లేదండి. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మరి ఈ ఫీజుని దేని ద్వారా చెల్లించవచ్చు? దేని ద్వారా చెల్లించవచ్చు అంటే డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ ఫీజులు అయితే చెల్లించవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? అంటే ఫిబ్రవరి 25, 2026 నుండి ప్రారంభమై మార్చి 25, 2026 లోపు అయితే ముగుస్తుంది. మరి ఈ పోస్టుకు ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి ప్రొహిబిషన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ప్రొహిబిషన్ పీరియడ్ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి ప్రొహిబిషన్ పీరియడ్ వచ్చేసి కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. మరి ఎవరైతే ఈ పోస్టులకు ఎంపిక అవుతారో వాళ్ళు వచ్చేసి ఒక బాండ్ రాయాల్సి ఉంటుంది. ఏమని అంటే మేము 3 సంవత్సరాల వరకు ఇదే సంస్థలో పనిచేస్తామని చెప్పేసి 3 లక్షల రూపాయలతో బాండ్ అయితే రాసియాలి. ఈ 3 లక్షల రూపాయలతో బాండ్ ఎవరు రాసియాలంటే జనరల్ క్యాండిడేట్స్ రాసియాలి. అంటే జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు 3 లక్షల రూపాయలతోటి మేము 3 సంవత్సరాలు ఈ హెచ్పిసిఎల్ అనే సంస్థలోనే పనిచేస్తామని చెప్పేసి బాండ్ అయితే రాసేయాలి. అదే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ వీళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఇందులో జాయిన్ కావాలంటే 50,000 రూపాయలతోటి బాండ్ అయితే రాసేయాలి. వాళ్ళు కూడా మేము 3 సంవత్సరాలు ఈ హెచ్పిసిఎల్ అనే సంస్థలోనే పనిచేస్తామని చెప్పి 50,000 రూపాయలతోటి బాండ్ రాసి ఇందులోనైతే జాయిన్ కావాలి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.